ఒక వ్యాపారవేత్త క్యాబ్ బుక్ చేసుకున్నాడు, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. క్యాబ్ మధ్యలో ఆగిపోయింది. డ్రైవర్ దిగి రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు, రిపేర్ కావటల్లా. వ్యాపారవేత్తకేమో టైం అయిపోతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. రిపేర్ కాకపోయేసరికి డ్రైవర్ని పిలిచి నువ్వు సీట్లో కూర్చో అని చెప్పన్నాడు. కటింగ్ ప్లేర్ తీసుకున్నాడు, స్పానర్ తీసుకున్నాడు, బానెట్ పైకెత్తాడు, ఏదో టైట్ చేశాడు. 2 నిమిషాల్లో కారు స్టార్ట్ చేయమన్నా కారు స్టార్ట్ అయిపోయింది. డ్రైవర్కి ఏం అర్థం కాల. 6-7 సంవత్సరాలుగా ఈ కారుకు ఓనర్ని నేను, ఏ రిపేర్ వచ్చినా నేను రిపేర్ చేసుకుంటా, ఈ రోజు రిపేర్ చేయలేకపోయా. ఎవరో వెనక సీట్ లో కూర్చున్న బిజినెస్ మ్యాన్ 2 నిమిషాల్లో రిపేర్ చేసి పడేశాడు. ఏంటి రైమంటూ ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లిపోయాడు. ఆ సూట్ కేసు చేతిలో పెట్టేశాడు. ఆ వ్యాపారవేత్త వెళ్ళిపోతున్నప్పుడు ఈ డ్రైవర్ అడుగుతున్నారు, 6-7 సంవత్సరాలుగా ఈ కారు నడుపుకుంటున్నా, ఏ సమస్య వచ్చినా నేనే రిపేర్ చేసుకుంటా, ఈ రోజు నా వల్ల కాల, కానీ మీరు మాత్రం 2 నిమిషాల్లో చిటికలో రిపేర్ చేసి పడేశారు. నాకేం అర్థం కాల. అసలు మీరు ఎవరు సార్ అని అడిగాడు. నీ కారు ఏ కంపెనీ అన్నాడు. ఫోర్డ్ కంపెనీ సార్ అది. ఆ ఫోర్డ్ ఎవరో కాదయ్యా, నేనే ఫోర్డ్ ని. ఆ కారుని నేనే సృష్టించా. దానికి సమస్య వస్తే చిటికలో దాన్ని నేను సాల్వ్ చేశా. వివాహ వ్యవస్థ దేవుడే సృష్టించాడు. నీ వివాహంలో సమస్య వస్తే నా దేవుడు వివాహంలో తల ఎత్తిన సమస్యను, భార్య భర్తల మధ్య తల ఎత్తినటువంటి మనస్పర్ధలను, కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని, అసమాధానాన్ని అద్భుతంగా నా దేవుడు తొలగించే నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. లేదా వివాహంలో తల ఎత్తిన సమస్యలను పరిష్కరించబోతున్నాడు. లేక వివాహమే జరగటం లేదు అన్న వారి జీవితంలో ఈ సంవత్సరమే నా దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు.